హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఆల్రెడీ నేను డే 1 వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే తిరునాళ్ళ సిరీస్లో డే 1 వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి. ఇది వచ్చేసి డే 2 వ్లాగ్ అనమాట. ఈ దేవుణ్ణి తీసుకొని ఊరంతా తిరిగేసి మా స్ట్రీట్కి వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 7 or 8 అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి డే 2 వ్లాగ్. సో ఆ రోజు అంతా రెస్ట్ తీసుకొని ఇది వచ్చేసి డే 2 ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంక ఇంట్లో వర్క్స్ అవి చూసుకుంటూ ఉన్నాము. మేము లేచేసరికి మా మమ్మీ దేవుడు వస్తున్నాడు కదా అని చెప్పేసి అంతా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంట్లో దీపం పెట్టుకొని నీట్గా ఫ్రెష్గా దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టేసుకొని అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటూ ఉంది. బియ్యము, టెంకాయ, పూలు, అరటిపళ్ళు, ఆకువక్క, తాంబూలం అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉందన్నమాట స్వామివారికి ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి ఇంక అందరం అయితే కూర్చోన్నాము. ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే బంధువులు వచ్చేసరికి ఇంక ఇల్లంతా హడావిడిగా ఉంటుంది కదా. సో ఇక్కడ మా డాడీ అయితే కామ్గా కూర్చోన్నాడు అనమాట. ఇంక అందరూ ఎవరు హడావిడిలో అయితే వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఆ పని చేసుకుంటా, ఒకళ్ళు ఈ పని చేసుకుంటా అలా ఉన్నారు. బాగుంటుంది కదా ఇలా ఫెస్టివల్ అందరూ వచ్చేసరికి. ఇంకా దేవుడు అయితే మా స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. సో అంతా తిరుక్కొని ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మాతమ్మ నిన్న చూపించాను కదా, వాళ్ళైతే ఊరంతా ఇట్లా అయితే వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత ఓపికకి మెచ్చుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అన్ని ప్లేట్లో అయితే ఇలా పెట్టుకొని బయటకైతే వచ్చేసింది. అలాగే దేవుడు ముందు వారిపోయాలంటారు కదా, ఒక గిన్నెలో పసుపు కుంకుమ పూలేసి నీళ్ళతో ఇలా ఇలా వేసిన తర్వాత కొబ్బరికాయ అవి ఇవ్వాలంట. సో ఇది వచ్చేసి దేవుడు ఫైనల్గా మా స్ట్రీట్కి అయితే వచ్చేసాడు. ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అది ఎలా ఎవరి ఫోన్లో తీసాను కూడా నాకు ఐడియా రావట్లేదు. సో పిక్స్ ఉంటే అవి యాడ్ చేసి పెట్టాను అనమాట. ఈ కలిసంలో పోతురాజు స్వామిని అనేది ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఈ కలిసంకి తీసుకొని వస్తారు ఒక మల్లె పువ్వు ద్వారా. గర్భగుడిలో నుంచి ఈ కలిసంలో ఉంటాడు గంగ పెట్టి. అలాగే మహాలక్ష్మి తల్లి పోతురాజు స్వామి అయితే మా స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసి మేమైతే కొబ్బరికాయ అవి కూడా ఇచ్చేసుకొని సో ఇంకా ఫైనల్గా స్వామి అయితే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి ఆ రోజు కర్రీ చేసుకుందామని చెప్పేసి మునక్కాయలు ఉంటే మా అక్క చెట్టుకి ఇలా అయితే మునక్కాయలు అయితే కోస్తూ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు అంతా ఖాళీయే కదా అని చెప్పేసి మేమైతే కోన్స్ అవి ఇవి పెట్టుకుంటూ ఉన్నాము. ఖాళీయే కదా ఇంకేం చేద్దామని చెప్పేసి ఈ రోజు వచ్చేసి డే 2 వచ్చేసి మనకి నిప్పుల గుండం అయితే తొక్కుతారనమాట. సో ఇంటి దగ్గర నేను క్లియర్గా వీడియో మొత్తం తీసినారు. స్కిప్ చేయకుండా అయితే వీడియో తీయండి. ఇక్కడ అందరి మీ కోన్స్ అయితే సింపుల్గా నేనే అందరికీ పెట్టాను. సో అందరు ఇలా హ్యాండ్స్ పెట్టేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది కదా. చాలా చాలా సింపుల్గా వేసుకున్నాం. ఎందుకంటే రెండు కోన్స్ ఉన్నాయన్నమాట. అవే అందరికి అడ్జస్ట్ చేసి పెట్టాను. సో ఇంకా చల్లగా ఈ ఎండకి ఇక చల్లగా ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాం అనమాట. స్ప్రైట్ అలాగే థమ్స్అప్ అయితే తాగాం అందరిమి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు నిప్పుల గుండంకి. అదంతా బాగా కాలుస్తారనమాట. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కాల్చి దాని మీద మొక్కుకుని ఉంటారు కదా, నెక్స్ట్ ఇయర్ నేను నిప్పుల గుండం తొక్కుతాను అని చెప్పేసి పోతురాజు స్వామికి అక్కడైతే తొక్కుతారనమాట. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇక్కడంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందరైతే వచ్చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఇంకా చికెన్ చేసుకునే వాళ్ళు చికెను, మటన్ చేసుకునే వాళ్ళు మటను, కోడిని, మేకని ఇంకెవరైతే కోసుకో ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఎవరి ఇష్టం వాళ్ళైతే ఇంట్లో చేసుకుంటారు. మళ్ళీ ఇల్లులు సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని నిప్పుల గుండం దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. ఈ 3 days అసలు ముదరటిపాలెం అంతా కన్నులు విందుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు బంధువులు వచ్చేసి చాలా సరదాగా అనిపిస్తుంది. సో కమిటీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరూ ఇక్కడ వచ్చేసి స్వామి వచ్చేసి చుట్టూరు తిరిగి పూజ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఎవరికి కాళ్ళు కాలకుండా సత్యంగా ఉండాలి అని చెప్పేసి, మంచిగా జరగాలి అంతా అని చెప్పేసి ముందు పసుపు కుంకంతో ముగ్గులు వేసి ఇలా అయితే ముందు అగ్నిగుండంకి మనమైతే పూజలు అయితే చేస్తూ ఉన్నారు. సో అందరూ వచ్చేసి చూస్తూ ఉన్నారనమాట. నేనైతే ఇది మా హోమ్లోంచే విండో నుంచి అయితే ఈ వీడియో క్లిప్ అయితే తీశాను. చాలా క్లారిటీ వచ్చింది. బట్ నిప్పులు దొక్కే టయానికి నేను పక్కకైతే నేను డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి. సో అంతగా తీయలేకపోయాను. అది వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడంతా ప్రిపేర్ చేస్తున్నారు. కర్పూరము, పెట్రోలు అలాగే అవేవో వేసి ఇక్కడైతే అది అయితే కాలుస్తారనమాట నిప్పుల గుండంని. పెద్ద పెద్ద కట్టెలు అలా చెట్లకి మొదళ్ళు ఉంటాయి కదా, సో అవన్నీ అయితే వేసి పెట్టేస్తున్నారు. ఇది డే 2 వ్లాగ్ కదా. డే 2 వచ్చేసి మనకి పీజిఎం వాళ్ళు అయితే వచ్చారండి. పీజిఎం ఈవెంట్స్ వారు నెల్లూరు వాళ్ళది. వాళ్ళు కూడా చాలా బాగా వేస్తారు. లాస్ట్ ఇయర్ విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి వాళ్ళకి వచ్చింది పీజిఎం వాళ్ళకి. బట్ ఈ ఇయర్ ఎవరికి వస్తుందో చూడాలి. ఈ ఇయర్ కూడా 20,000 పెట్టారు. అలాగే 3 ఈవెంట్స్ అయితే జరిగాయి. లాస్ట్ ఇయర్ పీజిఎం వాళ్ళు గెలుచుకున్నారు. ఈ ఇయర్ వచ్చేసి ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. నిన్న వచ్చేసి
నటరాజ్ ఈవెంట్స్. ఈరోజు వచ్చేసి పీజీఎం ఈవెంట్స్ అయితే ఉంది అనమాట. సో పీజీఎం ఈవెంట్స్కి వస్తుందో, నటరాజ్ ఈవెంట్కి వస్తుందో, క్రాంతి ఈవెంట్స్కి వస్తుందో అయితే నేను చూపిస్తాను. సో ఫైనల్గా ఇలా అయితే పెట్టేశారనమాట. ఇంకంతా కూడా బాగా మంచి అయ్యేసరికి ఇంక మేము ఫ్రెష్ అయిపోయి ఇంక మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈవినింగ్ టైంలో. సో ఈ సెకండ్ డే వచ్చేసి ఇలా అయితే డ్రెస్అప్ అయితే అయ్యానమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ పక్కనే కాబట్టి ఇంకైతే పక్కైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని తర్వాత నిప్పులగుండం దగ్గరికి రావచ్చు. సో నిన్నైతే ఎలా జరిగిందో ఫస్ట్ ఈవెంట్ తర్వాత దేవుడు సేమ్ ఈ రోజు కూడా అంతే. ఫస్ట్ ఈవెంట్ రన్ అవుతూ ఉంటుంది. 11కి అలాగా నిప్పులగుండం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా పెద్దమ్మ మా అక్క వాళ్ళందరూ పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. మహాలక్ష్మి టెంపుల్ ఇది. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంక పోతురాజు స్వామిని కూడా అక్కడే పెట్టుంటారనమాట. ఇంకా గంగమ్మ తల్లి అలాగే మహాలక్ష్మి తల్లి పోతురాజు స్వామి అక్కడే ఉంటారు. సో పోతురాజు స్వామికి ఎదురుగా ఒక మండపం కట్టేసి ఆయనకి ఎదురుగా ఒక నిప్పుల గుండం అయితే పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని హారతి తీసుకొని అయితే వచ్చేసాము. మల్లె పువ్వులతో ఈసారి చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. లోపల చూడండి ఎంత బాగుందో మహాలక్ష్మ. సో బయట కూడా ఫుల్ డెకరేషన్ బాగా చేశారు ఈసారి. పువ్వులు కానీ అంతా కూడా. అలాగే ఈసారి టపాసులు కూడా భయంకరంగా పేల్చారు. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి లైటింగ్ చూడండి ఎంత బాగుందో. సో మొత్తం గుడి దగ్గర కానీ మండపంలా కట్టడం కానీ అంతా కూడా చాలా బాగా చేశారు ఈసారి. నెక్స్ట్ ఇయర్ ఒకసారి చేస్తారంట. సో ఇక్కడ ఇంకా అంతా అయిపోయే తర్వాత పీజీఎం ఈవెంట్ అని స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇంకా రావాలి నాకు ఇది వదిలిపెట్టుకోవాలంటే నేను ఈరోజు మాత్రం మోగిపోతాను కదా. సో ఒక పక్క ఈవెంట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు నిప్పుల గుండం తొక్కే వాళ్ళందరూ కూడా ఏట్లోకి వెళ్ళి కడ్డీలు పట్టుకొని ఏట్లోకి వెళ్ళి మునిగేసి వచ్చిన తర్వాత నిప్పుల గుండం అయితే తొక్కుతారంట. సో ఎవరెవరైతే నిప్పుల గుండం తొక్కుతున్నారో ఇంకా వరుసగా తప్పెట్ల వెనకాల ఇలా అయితే వాళ్ళందరినీ బన్నీని వేసుకొని పద్ధతిగా అంటే పూర్వకాలంలో ఎలా అయితే ఉన్నారో అలాగే తీసుకొని వెళ్ళి స్నానం చేయించి మెల్లో మల్లెపూలు దండ వేసి తీసుకొని వచ్చి నిప్పుల గుండం అయితే తొక్కిస్తారనమాట. ఇంకా అందరు ఊరు వాళ్ళే కాబట్టి అందరు తెలిసిన వాళ్ళేను. సో వీళ్ళందరూ వెళ్ళి లాస్ట్ వరకు చూడండి ఎంతమంది తొక్కారు. నేనైతే కౌంట్ చేయలేదు కానీ చాలామంది అయితే తొక్కారు ఈసారి నిప్పుల గుండం అనేది. సో అనుకుంటారు కదా ఈ ఇయర్ నాకు బాగుండాలి అని చెప్పేసి అన్ని విధాలుగా. సో ఇలా ఒక పక్క ఈవెంట్ జరుగుతుంది, ఒక పక్క నిప్పుల గుండం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నిన్న వచ్చేసి ఒక పక్క ఈవెంట్ అవుతుంది, ఇంకో పక్క దేవుడు అనేది వస్తున్నాడు. ఈరోజు వచ్చేసి ఒక పక్క ఈవెంట్ జరుగుతుంది, ఇంకొక పక్క మనకి నిప్పుల గుండం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడంతా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ మండపం క్లోజ్ చేస్తున్నారు కదా, అక్కడ పోతురాజు స్వామిని అయితే ఉంచుతారనమాట. సో ఆయన ఎదురుగానే నిప్పుల గుండం తొక్కి ఇలా అయితే బాల్ అయితే పడతారనమాట స్వామి ముందర. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో. మేమైతే ఇంక మా మిద్దెక్కి తీసాం కాబట్టి ఏదైనా వీడియో క్లిప్స్ అయినా దొరికాయి, లేదంటే ఇవి కూడా చాలా కష్టమైనవి. ఆ క్రౌడ్లో నేను వెళ్ళి వీడియోస్ తీయడం అంటే కష్టం కదా. సో ఇంకా నిప్పులు కూడా ఆ నిప్పుల మీద వాళ్ళైతే నడుస్తారనమాట. చాలా సత్యం ఉంది కాబట్టి ఎవరికి కాలు కాలేదు. చాలా అంటే పోతురాజు స్వామి ఉన్నాడు కాబట్టే ఎవరికి కాలు కాలడం కానీ ఇంకేమైనా జరగడం కానీ అలా ఏం లేదు. సో ఇంకా ఫైనల్గా అయితే అందరు రెడీగా ఉన్నారు వచ్చి నిప్పుల గుండం తొక్కడానికి. ఇంకా వరుసగా నిలబడుకో ఉంటారనమాట. సో ఒక్కొక్కరుగా తొక్కుతూ వెళ్ళి ఆ స్వామివారి ముందర అలా అయితే పనుకుంటారు. సో ఇక్కడ టపాసులు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇక్కడ చుచ్చుబుడ్డీలు టపాసులు ఇలా అయితే మనకి తాటాకులు ఉంటాయి కదా, వాటితో అయితే ఇసురుతూ ఉన్నారు. అంటే అక్కడే స్టక్ అయిపోతాయి అన్నమాట. మంట వస్తే మళ్ళీ ప్రాబ్లం కదా, నిప్పులు తొక్కడం వేరు మంటను తొక్కడం వేరు కదా. సో ఇలా అయితే పెట్టారనమాట.
ఇంక అంతా ఆర్పుతూ అట్లా చాలామందైతే ఉన్నారు. సో, ఇంక ఫైనల్‌గా ఒక్కొక్కళ్ళైతే వరుసగా అయితే వచ్చేస్తారు. వీడియో చూసిన తర్వాత నేను ఎండింగ్‌లో అయితే మాట్లాడతాను. ఇక్కడైతే సాంగ్ యాడ్ చేశాను చూడండి. ఎక్కడైతే నిప్పుల గుండం తొక్కారో అక్కడంతా కూడా మళ్ళీ మట్టి వేసేసి కడ్డీలు పెట్టి దానిపైన చుచ్చుబుడ్డీలు అలా అయితే పెడతానమాట. ఇక్కడ గుర్రం కూడా వచ్చింది. గుర్రం చూడండి ఎలా ఎగురుతుందో. సో, నిప్పుల గుండం పూలు, అలాగే కర్పూరము అంటే తొక్కారు కాబట్టి దేవుడి ముందర పసుపు, కుంకుమ, పూలు రెక్కలు, ఇలాగ చుచ్చుబుడ్డీలు, కడ్డీలు అన్నీ వెలిగిచ్చేసి అయితే అక్కడ పెడతారనమాట. సో, హ్యాపీగా జరిగిపోయింది. ఏమి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ అయితే దండం పెట్టుకొని ఇలా అయితే పెడతారనమాట ఇక్కడంతా కూడాను. సో, ఇంక అందరూ వచ్చేసి ఇంకా ఇక్కడైతే పెడుతున్నారు. ఇంకో పక్క ఈవెంట్ చూసేవాళ్ళు ఈవెంట్ చూస్తున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్‌గా ఉందో. సో, చాలా బా అనిపించింది నాకు గూడా. ఇంకా అందరం వచ్చేసి బయట కూర్చొని కాసేపు ఇదంతా కూడా మళ్ళీ చూసి, మళ్ళీ ఇంకా ఈవెంట్ దగ్గరికైతే వెళ్ళామనమాట. ఇదంతా అయిపోయేసరికి ఎగ్జాక్ట్‌గా 12:30 అలా 1 అయితే అయిపోయింది. సో, ఎర్లీ మార్నింగ్ అట్లాగా మిడ్‌నైట్ అట్లాగా అయిపోయిందనమాట. సో, ఇంకెక్కడంతా కూడా దండం పెట్టేసుకొని అందరూ మళ్ళీ దీని చుట్టూరు తిరిగి ఇక్కడైతే మళ్ళీ చుచ్చుబుడ్డీలు అవన్నీ పెట్టుకొని ఇంకా పోతురాజు స్వామికైతే దండం పెట్టుకున్నారు. సో, ఎవ్రీ ఇయర్ ఇలాగ హ్యాపీగా తిరునాళనేది జరగాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్‌గా ఈవెంట్స్ అనేది యాడ్ చేసేసాను. సో, వీడియో ఎలా ఉందో చెప్పండి. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇదనమాట. ఫస్ట్ రోజు వచ్చేసి నటరాజ్ ఈవెంట్స్ వాళ్ళు షెమ్మన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఇదొచ్చేసి సెకండ్ డే వచ్చేసి పీజీఎం ఈవెంట్స్ వచ్చేసి యాదవ్స్ వారు జరిపించారనమాట. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాస్టర్స్ వాళ్ళు జరిపించారు. సో, డి మాస్టర్ అయితే వచ్చేసారనమాట. శివ మాస్టర్ వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. సో, ఫైనల్‌గా డే 2 పోతురాజు స్వామి తిరునాళైతే ఇలా జరిగింది. వీడియో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ.